కొంతమంది దళిత నాయకులే చాలాసార్లు మీ మీద కామెంట్ చేస్తూ కాకా సార్ ఇచ్చినటువంటి కాకా వెంకటస్వామి గారు సంపాదించినటువంటి 1,000 కోట్ల ఆస్తులు ఈయనకు ఉన్నాయి, వాటితోనే ఈయన పెద్దోడు అయిపోయిండు, ఆ బిజినెస్లతో రోజు రాజ్యం వేయాలని చూస్తున్నాడు అని చాలామంది చాలా కామెంట్లు చేస్తున్నప్పటికీ నేను మీ గురించి తెలుసుకునే క్రమంలో మాకు తెలిసిన విషయం ఏంటంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తామన్నప్పుడు కేవలం 5 లక్షల రూపాయలే మీకు ఆర్థిక సహాయం ఇస్తే వాటితోనే ఈరోజు బిజినెస్ స్టార్ట్ చేసి ఇంత పెద్ద స్థాయికి ఎదిగారనే విషయం తెలిసింది. ఇందులో ఏది నిజం? నిజంగా మీకు సార్ సంపాదించిన ఆస్తులే మీరు చూసుకొని బిజినెస్ పెట్టారా, లేదంటే మీ సొంత శక్తితోని 5 లక్షలని సహాయంగా తీసుకొని ముందుకెళ్ళారా? ఇప్పుడు కాకా వెంకటస్వామి గారు ఎన్ని సంవత్సరాలు రాజకీయాలలో ఉన్నారు, మంత్రి పదవులు చేశారు. ఎప్పుడైనా ఏదైనా స్కాండల్ చూసారా? లేదు. ఎప్పుడు కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా కాకా గారు ఈ నిర్ణయం వలన ఎలిగేషన్స్ ఉన్నాయి, వారిపైన తీవ్ర చార్జెస్ ఉన్న ఆరోపణలు ఉన్నాయని ఎక్కడ కూడా మీరు వినలేదు. వారు ఎప్పుడు కూడా ఇదే ఆలోచించి పనిచేశారు. నేను నీతి నిజాయితీగా పనిచేస్తాను, మంచి పేరు సంపాదించుకుంటాను. నేను అది చూసినాను, ఆ విలువ. నేను 1983లో కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, ఎన్టీ రామారావు గవర్నమెంట్ వచ్చింది. ఆ రోజులలో నేను పోయి పర్మిషన్స్ కోసము స్టేట్ గవర్నమెంట్లో అప్లై చేయడము ఇవన్నీ వెళ్ళినప్పుడు ఆ వ్యతిరేకత ఏదైతే ఉందో, నార్మలీ కాంగ్రెస్ గవర్నమెంట్ పోయింది, తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చింది, ఆ వ్యతిరేకత ఎక్కడ నేను చూడలేదు. ఎందుకంటే మా ఫాదర్ వలన గుడ్ విల్ ఒకటి సంపాదించారు. ఆ గుడ్ విల్తోనే నేను వర్కౌట్ చేసుకొని నేను కష్టపడి ఆ 5 lakhs మళ్ళీ నాకు ఢిల్లీ నుంచి ఒక రిస్క్ క్యాపిటల్ ఫౌండేషన్ అని నాకు ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ 7.5 lakhs ఆ రోజులలో ఇవ్వడం జరిగింది. అంటే నేను ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ అన్నమాట. ఆ 7.5 lakhsని కంట్రీ వైడ్ బిఫోర్ టైం నేను రీపే చేయడం జరిగింది. సూపర్. మా బిజినెస్ మంచిగా నడిచింది, డివిడెండ్స్ మొదలే డిక్లేర్ చేశాము. సో నేను ఆ రోజుల నుంచి కూడా నేను నా సంస్థ ద్వారా దీని ఒక పద్ధతి ప్రకారంగా డిసిప్లిన్గా గుడ్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్. నాకు ఆ రోజులలో కేవీకే రాజు గారు, నాగార్జున ఫర్టిలైజర్స్, వారు మా ఫాదర్ చాలా క్లోజ్ ఫ్రెండ్, నాకు మెంటార్ చేయమని చెప్పారు. వారు మెంటార్ చేశారు. నేను చాలా నేర్చుకున్నాను వారి దగ్గర నుంచి. ప్లస్ నాకు 2 అడ్వాంటేజెస్. మా నాన్నగారు ట్రేడ్ యూనియన్ లీడర్ ఉండే, సో వారికి కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఇండస్ట్రీ ఎట్లా సర్కమ్స్టాన్సెస్ ఎట్లా చేంజ్ అవుతూ ఉంటాయి. సో నేను వింటూ ఉండి నేను వారి బ్లెస్సింగ్స్తోని ఐ వాజ్ ఏబుల్ టు గ్రో అప్ అన్నమాట. ఇప్పుడు కూడా మా నాన్నగారు పాలిటిక్స్ని బిజినెస్లో తేలేదు, ఫ్యామిలీలో తేలేదు, పాలిటిక్సే చేశారు. అందు గురించి ఈరోజు మంచి పేరు ఉందంటే వారు ఫౌండేషన్ ఏదైతే లే చేశారో అదే ఉంది. నేను ఇక్కడ ఇప్పటి వరకు నా సొంతంగా బిజినెస్ చేస్తూ మేము హైయెస్ట్ క్రెడిట్ రేటింగ్ ఫ్రమ్ బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ మా సంస్థకి ఎందుకు వచ్చిందంటే ఒక డిసిప్లిన్గా పనిచేసినాం. 1 day కూడా ఇప్పటి వరకు మేము లోన్స్ రీపేమెంట్లో డిఫాల్ట్ కాలేదు, ఇంట్రెస్ట్ రీపేమెంట్లో డిఫాల్ట్ కాలేదు, షేర్ హోల్డర్స్కి డివిడెండ్స్లో అన్ని సంవత్సరాలు ఎక్సెప్ట్ 1 year మేము ఇవ్వలేదు. అంటే అందరికీ బెనిఫిట్ అయ్యేలాగా పనిచేసినాం. కోవిడ్ టైంలో కూడా మా సంస్థలో మా ఎంప్లాయీస్కి అందరికీ శాలరీస్ ఆన్ టైం, ఇంక్రిమెంట్స్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే అన్ని సెక్షన్స్కి హ్యాపీ చేసి మేము పనిచేసి దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ విశాఖ అనమాట. మా కల్చరే వేరేగా ఉంది. మేము పని తీసుకుంటాం, అందరితో కష్టపడి అందరు కూడా పని చేయాల్సి వస్తుంది, కానీ ఫ్రీడమ్ కూడా ఉంది వారికి నచ్చకుంటే చెప్పడానికి, సజెషన్స్ ఇవ్వడానికి. సో దట్ కొలాబరేటివ్ మేనేజ్మెంట్ ద్వారానే మేము ఈ స్థాయికి రావడం జరిగింది. మీరు ఈరోజు కూడా నాకు మీద 2 times ఈడీ తెలంగాణ ఎడ్యుకేషన్లో అప్పుడు తెలంగాణ గురించి కొట్లాడుతున్నానని చెప్పి నా పైన అప్పుడు ఈడీ రేడ్ అయింది. మొన్న ఎలక్షన్లలో కూడా నా పైన ఈడీ రేడ్ అయింది, కానీ ఎవరు ఏం కూడా నిరూపించలేదు. అన్నీ ఇప్పుడు కూడా అలిగేషన్సే ఉన్నాయి. ఎక్కడ కూడా నాకు కూడా అదే దమ్మున్నదనమాట. నేను నీతి నిజాయితీగా పనిచేస్తాను. ఇవన్నీ కేసీఆర్ వ్యతిరేకంగా కొట్లాడినప్పుడు కూడా నాకు తెలుసు నా పైన చాలా హర్డిల్స్ వస్తాయని తెలుసు, కానీ నాకు ఒకటే ఒక ధైర్యము, ఒక పొగరు అనుకోవచ్చు, నాకు ఎవడు ఏం చేయలేడు అని చెప్పి నాకు ఆ ఆలోచనతోనే నేను చేస్తూ వచ్చాను. మా ఫ్యాక్టరీ పటంచెరు ఫ్యాక్టరీ బంద్ చేసిన, మాకు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ రెవెన్యూ కేసీఆర్ మాకు ఇవ్వకుండా
మాకు ఏదైతే అన్యాయం చేసినాడో చేసినప్పటికీ కూడా నాకు తెలుసు ఇట్లా ఉంటుంది, కానీ ఈ రాష్ట్రానికి కేసీఆర్ ఏదైతే వెనక్కి తీసుకువెళ్తున్నాడో దీన్ని వ్యతిరేకంగా పోరాడాలి. ఈ రాష్ట్రానికి ఆయన ఏదైతే అభివృద్ధిలో కరప్షన్లో టాప్ తెలంగాణ రాష్ట్రం అయింది ఆ రోజులలో, వారి వ్యతిరేకంగా కొట్లాడాలి. నాకు ఇబ్బందులు ఉంటాయి కానీ కొనసాగిస్తుందని చెప్పి నేను ముందుకు రావడం జరిగింది. ఫ్యాక్టరీ పట్టించారు, ఫ్యాక్టరీ క్లోజ్ చేసినారు, మా అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వలేదు, కానీ స్టిల్ వి ఫాట్. ఆయన గద్దె దించే వరకు కొట్లాడినాము. గద్దె దించిన తర్వాత సాటిస్ఫాక్షన్.